శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున ద్వాపరయుగం అంతంలో కలియుగానికి ప్రవేశానికి ముందు శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో చెప్పినటువంటి ఒకానొక అద్భుత ప్రసంగాన్ని ఈ రోజున మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజుల్లో ముగిసిపోయి కలియుగం రాబోతోంది అనగా ఒక రోజున శ్రీకృష్ణుడు అన్నయ్యతో చెప్పాడు, అన్నా బలరామ, మన యొక్క అవతార పరిసమాప్తి సమీపించింది. అందువల్ల మీరు తొందరగా ద్వారకా నగరాన్ని విడిచిపెట్టి మీ యొక్క శరీరాన్ని విడిచిపెట్టండి సముద్రంలో అని చెప్పాడు. బలరాముడు సరేనన్నాడు. ఈ మాటలు అక్కడే ఉన్నటువంటి ఉద్ధవుడు కూడా విన్నాడు. ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానుడికి స్నేహితుడు, బంధువు, మిత్రుడు కూడా. అందులో అంతేవాసి, అంత ఆరాధిస్తాడు భగవానుణ్ణి. ముఖ్య సఖుడు, అంతేకాదు ఆంతరంగికమైనటువంటి విశేషమైనటువంటి భక్తుడు. అంతటి ఉద్ధవుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ, మేము నీతో కలిసి ఆడుకున్నాం, పాడుకున్నాం, అన్నం తిన్నాం, సంతోషంగా గడిపాం. 128 ఏళ్ళయింది అప్పటికి. అయితే అటువంటి భవ్యమైనటువంటి నీ యొక్క అవతారం పరిసమాప్తి అయిపోతుంది అంటే ఆ మాట విని నేను తట్టుకోలేకపోతున్నాను కృష్ణ. నిన్ను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనస్సు శాంతించేటట్లుగా, నిరంతరము నీతోనే ఉండేటట్లుగా నాకేదైనా ఉపదేశం చేయి స్వామి అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైనటువంటి విషయాలని ఉద్ధవుడికి చెప్పాడు. అదొక ఉపదేశం, దివ్యోపదేశం. అటువంటి దివ్యమైన ఉపదేశాన్ని మనమందరం కూడా తెలుసుకొని మన జీవితాలలో పాటించవలసినటువంటి అద్భుతమైనటువంటి విశేషాలు, పరమాత్మ యొక్క చిట్ట చివరి ప్రసంగం ఇది. దీని తర్వాత కృష్ణ భగవానుడు లోకోపకారం కోసం ఇక ఏమీ మాట్లాడలేదు. ఇది లోకాలని ఉద్ధరించడానికి ఉద్ధవుణ్ణి అడ్డుపెట్టుకుని చేసినటువంటి దివ్యమైన ఉపదేశం. అలనాడు భగవద్గీతని అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని చెప్పాడు. అది మనకి జీవన వేదంగా మన అందరి జీవితాలని మారుస్తూ ఉన్నది. కృష్ణ భగవానుడు చెబుతున్నాడు, ఉద్ధవా మిత్రమా, నేటికి 7వ రోజు రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఆ కలియుగ ప్రవేశానికి కొద్ది సమయం ముందుగా మన ద్వారకా నగరం అంతా కూడా సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ఈ ద్వారకా నగరం వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్నటువంటి వాళ్ళందరూ మరణిస్తారు. ఆ మరుసటి రోజు నుంచి కలియుగం ప్రవేశిస్తుంది. నేను కూడా ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతాను. కలియుగం ప్రవేశించగానే మనుష్యులలో 2 లక్షణాలు బయలుదేరతాయి. ఆ 2 కూడా అవలక్షణాలే. ఒకటి
అపారమైనటువంటి కోరికలు, విపరీతమైన కోరికలు. రెండోది విపరీతమైనటువంటి క్రోధం. ఎవ్వరు కూడా తమ తప్పులను తాము తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు కలియుగంలో. కోరికల చేత, విపరీతమైనటువంటి కోపం చేత తమ యొక్క ఆయుర్దాయాన్ని తామే తగ్గించుకుంటారు, తమ యొక్క ఘనతను తగ్గించుకుంటారు. అందుకని కోపము వలన ఘనత కొంచెమైపోవును అన్నారు. ఆ కోపం వల్ల వ్యాధులు వస్తాయి. బీపీ, షుగర్, ఇటువంటివన్నీ వ్యాధులు, కొత్త కొత్త వ్యాధులు వచ్చేస్తాయి. దానివల్ల ఆయుర్దాయం తగ్గిపోతుంది ఆ వ్యాధులు రావటం వల్ల. అంతేకాకుండా కలియుగ మానవులు రాను రాను వేదాన్ని ప్రమాణంగా తీసుకోరు, వేద బాహ్యులై జీవిస్తారు. కోట్ల జన్మల అదృష్టం వల్ల వేదం ప్రమాణమని అంగీకరించగలిగినటువంటి స్థితిలో పుట్టినటువంటి వాళ్ళు కూడా వేదాన్ని విడిచిపెట్టేసి తమంత తాముగా పాషాండ మతాలను కౌగులించుకుంటారు. దానివల్ల అభ్యున్నతి తరిగిపోతుంది. అంటే అన్యమతస్థులు అవుతారు అని చెప్తున్నాడు పరమాత్మ అన్యాపదేశంగా. అందుకనే ఇవాళ క్రైస్తవంలోకి ఎంతోమంది మారిపోతున్నారు. వాళ్ళు ఇచ్చే దుప్పట్లు, రగ్గులు, లేకపోతే వాళ్ళు ఇచ్చే ఫ్రీబీల కోసం. అల్పమైనటువంటి ఆయుష్తోటి జీవిస్తారు, రాజయోగం చేయడం మర్చిపోతారు. తద్వారా బ్రహ్మయోగం అనబడేటువంటి క్రియాయోగం లేదా నేను ఉన్నటువంటి స్థితికి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి చేర్చేటటువంటి లయయోగం కూడా ఒకటి ఉన్నది అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు, ఉపవాసాలు చేస్తారు. ఆ ఉపవాసాలు తమ యొక్క మనస్సుని సంస్కరించుకోవడానికి, ఆచారాన్ని తమంత తాము పాటించడానికి వచ్చాయి అనేటువంటి విషయాలు మర్చిపోతారు. రాను రాను కలియుగం పరిస్థితి ఏమవుతుందంటే, కలియుగంలో ఆచారాలను విడిచిపెట్టి భ్రష్టులైపోతారు ప్రజలు. దాని పట్లనే ఇష్టం ఉంటుంది వాళ్ళకి. విచిత్రమైనటువంటి వేషధారణ, జుట్టు విరబోసుకొని తిరుగుతారు మహిళలు. ఆచారం అక్కర్లేదు, పూజలేమీ చెయ్యక్కర్లేదు అని వితండమైనటువంటి వాదనని బయలుదేరదీస్తారు. అట్లాగే ఆచారం అక్కర్లేదనేటువంటి పూజలు ఏమి ఉంటాయో ఆ పూజల పట్ల మక్కువ ఎక్కువ అయిపోతుంది జనానికి. వాటి వల్ల ప్రమాదం కొని తెచ్చుకుంటారు. ఆ విషయాన్ని కూడా తెలుసుకోలేరు. ఆత్మశుద్ధి ఉండదు, చిత్తశుద్ధి అసలే ఉండదు. మంచి ఆచారాలు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానేసి, ఏ పూజ చేస్తే, ఏ దేవుణ్ణి ఆరాధిస్తే వెంటనే సంపదలు వస్తాయి, వెంటనే అనుకున్న పనులు అవుతాయి, అట్లాగే ఆచారం అక్కర్లేనటువంటి పూజలేవి అటువైపుకు తొందరగా అడుగులు వేస్తారు ప్రజలు. కానీ దానివల్ల తాము పొందవలసినటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు. ఇంద్రియాలకు వశులైపోతారు. ఎంతసేపటికి భోగం భోగం భోగం, తిండి తిండి తిండి. అలాగే పరిపాలకులే ప్రజల యొక్క సొమ్మును దోచుకుంటారు. ప్రజలు పరిపాలకుల మీద తిరగబడతారు. మొన్నటిదాకా అదే జరిగింది. 151 స్థానాల వాళ్ళని 11 స్థానాలకు పడగొట్టారంటే ప్రజలు తిరుగుబాటే.
ఎవ్వడికి కూడా పాండిత్యాన్ని బట్టి యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా సంపాదించాలి అనేది మాత్రమే ఆలోచిస్తారు తప్ప ధర్మ మార్గంలో సంపాదన చేద్దాం అనేటువంటి విషయం ప్రధానమవదు. వాడు ఎంత సొమ్ము సంపాదించాడు అనేది మాత్రమే ప్రజలకి ముఖ్యమవుతుంది తప్ప ఎట్లా సంపాదించాడు అనేది మాత్రం ఆలోచించరు. ఎవడికి ఐశ్వర్యం ఉందో వాడే పండితుడు, వాడే అందరికంటే గొప్పవాడుగా చలామణి అయిపోతాడు. భగవంతుడి యొక్క పాదాలను గట్టిగా పట్టుకొని తరించినటువంటి మహాపురుషులు కలియుగంలో కూడా ఎంతమందో ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరిగినటువంటి ప్రదేశాలు, ఆశ్రమాలు, క్షేత్రాలు ఎన్నో ఉంటాయి కలియుగంలో కూడా. కలియుగంలో ప్రజలు అందరూ కూడా గుళ్ళు గోపురాలు కూడా చుట్టూ తిరుగుతారు. కానీ మహాత్ములు నడయాడినటువంటి ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంతగా ఉత్సాహాన్ని చూపించరు. అటువంటి ఆశ్రమాలలో కాలు పెట్టాలి. ఎందుకని? మహాత్ముల యొక్క పాద ధూళి అక్కడ ఉంటుంది. ఇది ఏ కొంచెం మన శిరస్సును పడ్డా మన జన్మ తరించిపోతుంది. అటువంటి మహాపురుషుల యొక్క మూర్తులని సేవించాలి. ఉదాహరణకి రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, మొన్నటిదాకా ఉండి నడిచే దేవుడిగా ప్రఖ్యాతిగాంచినటువంటి చంద్రశేఖరేంద్ర మహాస్వామి. కానీ అక్కడికి వెళ్లకుండా హీనమైన భక్తితో ఎవడిని పట్టుకుంటే తమ కోరికలు సులువుగా తీరతాయో అని మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటారు కలియుగంలో ఎక్కువ మంది. అలాగే పరమేశ్వరుడి పట్ల భేదభావాన్ని చూపిస్తారు. అంటే ఒకడు విష్ణువు గొప్పని, ఒకడు శివుడు గొప్పని వితండవాదాలు లేవదీస్తారు. ఉద్ధవా, అందువల్ల నీకు ఒక్క మాట చెబుతాను విను. ఈ వాక్యాలను నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో. ఇంద్రియాల చేత ఏది సుఖాన్ని ఇస్తున్నదో అదంతా డొల్ల, అదంతా అశాశ్వతం. ఆ సుఖ లాలసత్వం ఏదైతే ఉందో అది ఎన్నో జన్మల తర్వాత సంప్రాప్తించినటువంటి మానవ జన్మను పాడు చేయటానికి ఇవన్నీ కూడా దాపురించాయి అని గుర్తుపెట్టుకో. దీని నుంచి బయటపడాలంటే నీ మనస్సులో ఈ కోరిక కనుక ఉంటే ఇక్కడ ఉండద్దు. ఈ ద్వారకా నగరం నుంచి వెంటనే బయలుదేరి బదరికాశ్రమానికి వెళ్ళిపో అని చెప్పాడు పరమాత్మ. అదే బద్రీనాథ్. ఆ బద్రీనాథ్కే మేము సెప్టెంబర్లో వెళ్ళొచ్చాం. ఆ బ్రహ్మ కపాలంలో కూడా పిండ ప్రదానం చేసి వచ్చాం. కలియుగంలో కానీ ఏ యుగంలో కానీ నీ శ్వాసను గట్టిగా పట్టుకోవటం నేర్చుకో. శ్వాస మీద ధ్యాస పెట్టు. ధ్యానం చేయటం విడిచిపెట్టద్దు. నీ దారి శ్వాస దారి కావాలి. ఆ శ్వాస అనేటువంటి దారే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది అంటున్నాడు. అంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. నువ్వు చేసేటటువంటి ప్రతి శ్వాసక్రియలో కూడా నేనున్నాను, ఉంటాను. ఇది నమ్ము. నువ్వు ఉద్ధవా, ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేయి. మౌనం పెద్ద ఆయుధం, పెద్ద శక్తి. మౌనం వ్రతమని కళాలు కాగితాలు పట్టుకొని రాస్తూ కూర్చోకూడదు. దానికంటే మాట్లాడటమే ఉత్తమం. మౌనం, ధ్యానం, ఇంద్రియ నిగ్రహం, వీటన్నిటిలోకి మౌనం అనేది మనస్సులోని కల్మషాలను పోగొడుతుంది. మౌనంగా ఎవడైతే ధ్యానంలో కూర్చుంటాడో
ఎవడైతే మౌనంగా ధ్యానంలో కూర్చొని పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడో, సేవించుకుంటూ ఉంటాడో మానసికంగా, వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కటం మొదలు పెడతారు వాళ్ళ యొక్క సాధనలో మోక్షానికి దగ్గర కావటానికి. ఇది కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చినటువంటి చిట్ట చివరి సందేశం. ఈ సందేశం ఉద్ధవుడికి ఇచ్చాడు, మనకేం సంబంధం అనుకుంటే పెద్ద పొరపాటు. ఉద్ధవుడిని అడ్డు పెట్టుకొని భగవంతుడు మన కోసం అందించినటువంటి అద్భుత సందేశం. అలనాడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని భగవద్గీత చెప్పాడు. చివరిలో మరొక్క మాట, స్వామి నీ వియోగాన్ని నేను ఎట్లా తట్టుకుంటాను అన్నాడు. భౌతికంగా నా రూపం ఇక్కడ ఉండదు, నా శరీరం ఉండదు, అంతేగాని నేను సూక్ష్మ రూపంలో శ్రీమద్భాగవత గ్రంథంలో ఉంటాను. ఆ శ్రీమద్భాగవతాన్ని ఎవరైతే నిత్యము పఠిస్తారో, శ్రవణం చేస్తారో, వాళ్ళందరిలో నేనుండి వాళ్ళకి ఎటువంటి కష్టం నష్టం కలగకుండా చూసుకుంటాను అంటున్నాడు పరమాత్మ. అందుకనే కలియుగంలో శ్రీమద్భాగవత శ్రవణం, శ్రీమద్భాగవత పఠనం, ఈ రెండింటికి మించింది లేదు. ఎందుకంటే వ్యాసుడు 18 పురాణాలు 1,00,000 శ్లోకాలతో మహాభారతం రాసిన చింతపోల. అప్పుడు నారదుడు వచ్చి, నువ్వు ఇన్ని రాశావు కానీ భగవంతుడి యొక్క భక్తుల యొక్క కథలు రాయలేదయ్యా, అవి రాయి అన్నాడు. అందుకని భగవద్భక్తుల యొక్క కథలు, భగవంతుడి యొక్క దివ్య చరిత్ర, దశమస్కంధం మొత్తం కృష్ణ భగవానుడి గురించే. ఆయన పుటకల దగ్గర నుంచి మొత్తం ఉంటుంది. కాబట్టి అవన్నీ వినాలి మనం. ఎందుకని? శ్రీమద్భాగవతమే కృష్ణుడు. కాబట్టి కృష్ణుడికి భాగవతానికి తేడా లేదు. అందుకని భాగవతం వినాలి, అందుకని భాగవతం చదవాలి. వెనకటికి ఏమిటయ్యా భాగవతం భాగవతం అంటావండి, 10 సార్లు అనవాయా, భాగవతం 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 బాగవుతాం అన్నాడు వాడు చివరికి. అంటే భాగవతాన్ని చదివినా విన్నా బాగవుతాం. అంతకంటే మనకేం కావాలి? అంటే మోక్ష మార్గానికి ఎవడైతే వెళ్ళాలని కోరుకుంటాడో అటువంటి వాళ్ళంతా కూడా శ్రీమద్భాగవతాన్ని చక్కగా శ్రవణం చేయటం. ఇవాళ శ్రవణం చేయటానికి కష్టం లేదు. అందరికీ యూట్యూబ్ ఉన్నది, అందరికీ వైఫై డేటాలు ఉన్నాయి. మహాత్ములు ఎంతమందో ప్రవచనాలు యూట్యూబ్లో పెట్టారు. మన మోహనవాణి ఛానల్ వాళ్ళే శ్రీమద్భాగవతం మరి దాదాపు కొన్ని 100 ఎపిసోడ్లు చెప్పారు వారు. ఇంకా అంతకంటే ఏం కావాలి మనకి? కాబట్టి ఆ మార్గంలో మన జీవితాలని సుసంపన్నం చేసుకుందాం. దానికోసం కావలసినటువంటి శక్తియుక్తులు, భక్తి, వైరాగ్యం అన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడు మనకు అనుగ్రహించుగాక అని పరమాత్మని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ